ప్రభు నామానికి కోటాను స్తుతులు చెల్లిస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మీరంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారని చెప్పని ప్రభుకు కోటాను స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. లూకాసు సువార్త 9వ అధ్యాయం 42-43 వచనాలు చదువుతాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వాని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. కనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. దయచేసి తల్ల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహాగరుడా, గొప్ప దేవ, ఘనమైన మా ప్రభా, మా రక్షక, మీకు వందనాలు. మా ప్రభా, మా దేవ, మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శిస్తూ ఈ వాక్యం ద్వారా ప్రభా దర్శిస్తున్నందుకు మీకు వందనాలు. నాయనా, ఈరోజు వాక్యాన్ని ధ్యానించబోచుండగా మీరు మాతో ఉండండి, మా మధ్య ఉండండి. మీ నామానికి మహిమ కలుగులాగా కృప చూపించండి. అయోగ్యుడిని, పాపిని, పనికిరైనటువంటి వాడిని ఆయన మీ సిలువ వెనుక మరుగుపరిచి మీ నామానికి మహిమకర మాటలు, మేము స్తుతించి ఘనపరిచే మాటలు మీరే మాకు దయచేయమని నజరేయుడైనటువంటి యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సంఘటనను బైబిల్లో ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక బాలుని స్వస్థపరిచినటువంటి సంఘటన ఇది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి పేతురు, యోహోను, యాకోబులతో తాబోరు పర్వతం మీద రూపాంతరం చెందిన తర్వాత మరుసటి రోజు అనే మాట లూకాసు సువార్తలో ఉంది. మరుసటి రోజు ప్రభువు ముందుకు వెళుచుండగా అనేక మంది ప్రభువును సందర్శిస్తున్నారు. వారికున్న సమస్యలు, వారికున్న కష్టాలు, వారికున్న శోధనలు, వారికున్న ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా ప్రభు సన్నిధానంలో పెట్టి ప్రభు ద్వారా విమోచన కలగాలని చెప్పని వారు ఆ విధంగా చేస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఈ సంఘటన జరిగింది. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావటానికి కారణం మానవాళిని పాపం నుండి రక్షించడానికి. రక్షణ అనేటువంటిదే ప్రధాన అంశం. ఈ రక్షణ దేని ద్వారా అని చెప్పంటే, సాతాను నుండి విడుదల, పాపం నుండి విడుదల, శాపం నుండి విడుదల, మరణం నుండి విడుదల. ఈ పర్పస్ కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. మరి దయ్యాలు పట్టినటువంటి సంఘటనలు బైబిల్లో అనేకమైనటువంటివి మనకు కనబడుతున్నాయి. మనం ఆదికాండం 3వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే అక్కడ ప్రారంభమవుతుందండి ఈ డీమోనిక్ ప్రస్తావన. అక్కడ 3వ అధ్యాయంలో సర్పము ఆదాము అవ్వల్ని మోసగించింది. వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపం ఈ లోకంలోకి వచ్చింది. అందుకోసం చెప్పని ఈ పాపం నుండి విడుదల కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. అక్కడ ప్రారంభమైనటువంటి సాతాను కార్యాలు బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం ఒకసారి వాక్యం చదువుకుందాం. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండి ఉండిరో
వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఈ వాక్యం లూకా సువార్త 4వ అధ్యాయం 40-41 వచనంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఆ వచ్చినటువంటి వారందరిని కూడా ప్రభు స్వస్థపరుస్తున్నారు. వారి మీద చేతులు ఉంచుతున్నారు. కొంతమందిని మాట ద్వారా స్వస్థపరుస్తున్నారు. కొంతమందిని మరి చేతులు వేసి స్వస్థపరుస్తున్నారు. ఈ దయ్యాలు పట్టినటువంటి వారిని కూడా ప్రభు స్వస్థపరుస్తున్నారు. ఆ దయ్యాలు విలవిల్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాయి. చాలా కాలం క్రితం నేను ఒక సంఘటన విన్నాను. తమిళనాడు రాష్ట్రంలో ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఆయన దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు. అయితే ఒక సందర్భంలో ఆయనకు ఒక వింతైనటువంటి సంఘటన జరిగింది. ఒక దయ్యం దగ్గరికి వెళ్ళాడు. దాన్ని వదలగొడుతుంటే, నన్ను పంపించడం నీ వల్ల కాదు, నీకు ఆ శక్తి లేదు, వెళ్ళిపో అని చెప్పని అది గద్దించింది. అందుకు ఆయన ఇంటికి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మళ్ళా ఆ దయ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం అప్పుడు అన్నది, నీలో దేవుని శక్తిని నేను చూస్తున్నాను, అందుకోసమని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పానంది. అంటే ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో ఈ దయ్యాలు వెళ్ళిపోతుంటాయండి. ఈ లోకంలో అపవిత్రాత్మలు ఉన్నాయి కనుక వాటి నుండి విడిపించాలి అని చెప్పంటే ప్రభు శక్తి మనకు అవసరం. ప్రభు శక్తి కావాలని చెప్పంటే మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. యేసన్న గారికి కలిగినటువంటి ఒక అనుభవం ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఓ సందర్భంలో యేసన్న గారు వాక్యం చెప్తున్నారట. వాక్యం చెప్తుంటే ఆ వాక్యం చెప్తూ ఉండగా దయ్యం రెండో ప్రక్కన మాట్లాడుతుంది. చాలా బాగా చెప్తున్నావే, చాలా బాగా చెప్తున్నావే అని చెప్పంటుంటే ఆయన అంటున్నారు, నీ ఊరుకో, నువ్వు మాట్లాడవాకు అని చెప్పంటే అది ఇంకా ఆయన అప్రిషియేట్ చేస్తున్నట్లుంది, ఆయన పొగుడుతున్నట్లుంది. అప్పుడు యేసన్న గారు అన్నారట, సాతానా నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి అని చెప్పంటే అది వెళ్ళకుండా దేవుని వాక్యాల్ని తెలియజేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అయితే ఓ పని చేయి, మన ఇద్దరం దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేద్దాం అని చెప్పన్నాడట. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేద్దాం అని చెప్పన్నాడో ఆ దయ్యం వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకొక సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన మీటింగ్కి వెళ్ళి వచ్చిన వెంటనే అతను వస్తాడట. వచ్చి అనవసరమైన విషయాలు, మంచివాడే కానీ అనవసరమైన విషయాలన్నీ కూడా కంటిన్యూస్గా చెప్తూ ఉండేవాడట. కొన్ని సందర్భాల్లో ఆయన ఈ పత్రిక లేదా మ్యాగజైన్ దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ రాయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అది సాధ్యం కావట్లేదు. ఇది పెద్ద శోధనలాగా ఉంది, ఇది సాతాను శోధన అర్థమైంది. అప్పుడు దీని పరిష్కారం ఏమిటి అని చెప్పని ఆలోచించి ఒక రోజు అతను రాగానే, అన్నా ముందు మనం మోకరించి ప్రార్థన చేద్దాం రా అన్న అని చెప్పాను అని అన్నాడట. వెంటనే అతను, అయ్యగారు నాకు వేరే పని ఉంది, నేను తర్వాత వస్తాను అని చెప్పని వెళ్ళిపోయాడట. అలాగే మరలా ఇంకొక సందర్భంలో
అతను వచ్చేసి బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. అప్పుడు వెంటనే అన్న ముందు మన ఇద్దరం ప్రార్థన చేద్దాం రమ్మని చెప్పినప్పుడు అప్పుడు అతను అక్కడ నుండి నేను తర్వాత వస్తానని చెప్పని వెళ్ళిపోయాడు. కనుక మోకరించి ప్రార్థన చేసినప్పుడు సాతాను శక్తులు మనల్ని ఏమి చేయలేవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ సంఘటన లూకా సువార్తలో ఉన్నటువంటి సంఘటన. ఒక బాలుడు, ఆ బాలుడు ప్రభునామంలో స్వస్థపరచబడుట, ప్రభు స్వస్థపరచాడు ఆ వ్యక్తిని. అది ఎలా జరిగిందని చెప్పంటే, మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను అని ప్రభువుకు విజ్ఞాపన చేశాడు. అయితే ఈ విషయం లూకా సువార్తలో చాలా స్పష్టంగా ఇంకా చాలా బాగా ఉంది. అక్కడేమనుందంటే, ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభు దగ్గరకు వచ్చి అడిగే విధానం అది. మోకాళ్ళ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. ఈ మోకాళ్ళుని అనేటువంటిది ఆ వ్యక్తి ఎంతగా తనను తాను తగ్గించుకుంటున్నాడో తెలియజేస్తుంది. ఆయన మోకాళ్ళుని ఆ ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. చాంద్ర రోగి, దీన్ని ఏమంటున్నారంటే ఇంగ్లీష్లో పొజెస్డ్ అని. సీజర్స్, సీజ్ అంటే క్యాప్చర్ అని, పట్టుకోవటం అంటే దయ్యం పట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ బాలుడు దయ్యం పట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. హీ వాజ్ క్యాప్చర్డ్ బై ద డెమానిక్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్. అది వాడిని పట్టి బాధిస్తుంది. అందుకోసం చెప్పాను, ఇతను ప్రభు దగ్గరకు వచ్చి వేడుకునే విధానం. హీ నెల్ట్ బిఫోర్ ద లార్డ్, ప్రభు దగ్గర మోకరించాడండి. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మై సన్. ప్రభువా నా కుమారుడి మీద కరుణ చూపించు, నా కుమారుడిని కనికరించు. నువ్వు కనికరిస్తేనే నా కుమారుడు స్వస్థపరచబడతాడు. కనుక నా కుమారుడిని కనికరించు, నా కుమారుడి మీద దయ చూపించు అని అతను వేడుకుంటున్నాడండి. ఆ విధంగా ప్రభువుని అడిగిన విధానం బట్టి ప్రభు ఎంతగానో సంతోషపడ్డాడు. ఇంకా అతను చెప్తున్నాడు, అయ్యా మరి ఇతన్ని నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను కానీ వారు బాగు చేయలేకపోయారు. ఈ కుర్రవాడట, ఆ బాలుడట ఆ దయ్యం పెట్టినప్పుడు భయంకరంగా తనను తాను హింసించుకుంటాడు, కేకలు వేస్తాడట. అంతేకాకుండా ఒక నోటి వెంట నొరగొడ వస్తుందట. అంటే మూర్ఛల రోగి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మారిపోతాడట. ఈ దయ్యమట ఆ బాలుని నీళ్ళల్లో పడేస్తుందట, అగ్నిలో కూడా పడేస్తుందట. అంటే ఆ బాలుడికి హాని తలపెడుతుంటుంది. దయలు చేసే పని అదేంటి, హాని తలపెట్టం. ఆ హాని తలపెట్టినప్పుడు మరి ఆ చిన్న కుర్రవాడు, అతని తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. పరిష్కారం లేదు, ఎవరు ఏమి చేయలేకపోయారు. శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా శిష్యులు ఏం చేయలేకపోయారు. కొన్ని సందర్భాల్లో మరి పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక సంఘటన జరిగిందండి. అది 1 సమూయేలు 16వ అధ్యాయంలో మనం ఈ సంఘటన చూస్తాం. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వలన సౌలు రాజు దేవుని యొక్క ఆత్మ కోల్పోయాడు.
ఆ స్థానంలో సౌలు మీదికి దురాత్మ వచ్చేది. 1 సమూయేలు 16-14 ఏమనుందంటే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరసింపగా. ఒక దురాత్మ వచ్చేది. దేవుని ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ స్థానంలో దురాత్మ వచ్చేసింది. వాస్తవానికి సౌలు అభిషేకించబడినటువంటి వాడు, కానీ దేవుడు చేయమన్న పని చేయలేదు. అందుకోసమని చెప్పని దేవుని ఆత్మ అతను విడిచి వెళ్ళిపోయింది. ఆ స్థానంలో దురాత్మ వచ్చింది. మరి ఇది వెళ్ళగొట్టాలి అని చెప్పంటే సౌలు దగ్గరలో ఉన్నటువంటి పని వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పారు, అయ్యా ఇలాంటిది వెళ్ళిపోవాలి అని చెప్పంటే ఒక చమత్కారంతో సితారా వాయించేటువంటి వ్యక్తిని కనుక తీసుకొస్తే అతను కనుక వాయిస్తుంటే ఈ దురాత్మ వెళ్ళిపోతుంది అని వాళ్ళు చెప్పారు. అయితే మీరు కనుక అనుమతిస్తే మేము ఆ పని చేస్తామని చెప్పన్నారు. సౌలు దానికి ఒప్పుకున్నాడు. వాళ్ళు ప్రయత్నం చేయగా యెషై కుమారుడైనటువంటి దావీదు కనిపించాడు. అతను చాలా చక్కగా చమత్కారంగా, అంటే స్కిల్తో, మంచి స్కిల్తో ఆయన సితారా వాయిస్తాడు. ఆ వాయించినప్పుడు దయ్యం పోతుంది. 23వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయెను, అతడు సేదదీరి బాగుపడెను. అంత చమత్కారంగా వాయించగలడు దావీదు. దాని ప్రతిఫలంగా ఏం జరుగుతుందని చెప్పంటే ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. సౌలు సేదతీరుస్తాడట, చేర్చబడతాడట. ఇంగ్లీష్లో కూడా చాలా బాగా రాయబడింది, వెన్ ఎవర్ ద స్పిరిట్ ఫ్రమ్ గాడ్ కేమ్ ఆన్ సాల్. ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి ఆ స్పిరిట్ అంటే ఈ దురాత్మ సౌలు మీదకి వస్తుందో, డేవిడ్ వుడ్ టేక్ అప్ ద లైర్ అండ్ ప్లే. లైర్ అంటే సితారా. ఈ సితారా తీసుకుని దావీదు వాయించేవాడట. దెన్ రిలీఫ్ వుడ్ కమ్ టు సాల్. అప్పుడు సౌలుకు గొప్ప రిలీఫ్ కలుగుతుందట. హీ వుడ్ ఫీల్ బెటర్ అండ్ ద ఈవిల్ స్పిరిట్ వుడ్ లీవ్ హిమ్. ఆ దయ్యం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ఆయన బెటర్గా ఉండేవాడని చెప్పని వాక్యం సెలవిస్తుంది. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తీసుకుని ఒక ప్రాంతానికి, గెరాసేనుల దేశానికి వచ్చాడు. అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 9 వరకు ఈ సంఘటన మనం చూడగలం. అక్కడ జరిగినటువంటిది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గెరాసేనుల దేశంలో జరిగినటువంటి సంఘటన, అక్కడ ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. అది ఒకటి కాదు, అనేకమైనటువంటి దయ్యాలు అతనిలో ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. డిమోనిక్ స్పిరిట్స్ అని చెప్పన్నారు. లిజియన్ అనే పేరు ఉపయోగించాడు ఇంగ్లీష్లో. అంటే ఒకటి కాదు, అనేకమైనటువంటివని అని చెప్పాను. అతను కూడా ఏం చేస్తుంటాడంటే పెద్దగా కేకలు వేస్తుంటాడు, రేయింబాగులు కేకలు వేస్తుంటాడు, తనను తాను గాయపరుచుకుంటాడు. ఇంకా ఎవరైనా ఆ ప్రాంతంలో కనుక వస్తుంటుంటే వాళ్ళను గాయపరుస్తాడు. ఈ విధంగా అతను ఆ పనులు చేస్తుంటే ఆ ప్రాంతంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నాడు. ఇతని నివాసం ఎక్కడ? సమాధులు.
సమాధుల్లో నివాసం ఉంటాడట. వాడు సమాధులలో వాసము చేసేటివాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునిలుగా చేసిన కనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. ఎవరి వల్ల కాదండి ఆ వ్యక్తిని స్వస్థపరచటం. వాళ్ళు సంఖ్యలు వేస్తే వాడిని తెంచి చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ సాతాను ఒకటి కాదు, అనేకమైనటువంటి సాతాను దానిలో ఉన్నాయి కనుక అధికమైనటువంటి శక్తితో అవన్నీ తుత్తునిలుగా చేసేవాడట, తెంచుకునేవాడట. తెంచుకుని ఆ ప్రజల మీద పడి వాళ్ళని గాయపరిచేవాడు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలోకి వచ్చాడు. ప్రభువును చూసిన వెంటనే వాడు ఏం చేశాడంటే పరిగెత్తుకొని వచ్చాడట. ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెడుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో మీకెందుకయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పని ప్రభువారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభు అడిగాడు, నీ పేరేమిటి అని చెప్పాను. అయ్యా, నా పేరు సేన. మమ్మల్ని ఈ దేశం నుండి వెళ్ళగొట్టొద్దు, అదిగో అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లో గనక మమ్మల్ని పంపించినట్లయితే మేము అటు వెళ్ళిపోతాం అని చెప్పినట్ట. ప్రభు అనుమతించినప్పుడు ఆ దయ్యాలు వాటిలోకి వెళ్ళిపోతే ఆ పందులన్నీ కూడా సుమారుగా 2000 పందులు ఉన్నాయట అక్కడ. ఆ పందులు పోయి సముద్రంలో పడి ఊపిరాడక నీళ్ళలో పడి చనిపోయాట. అది చూసినటువంటి ఆ ప్రజలంతా కూడా భయభ్రాంతులయ్యారు, ఆశ్చర్యపోయారు, దేవుని యొక్క శక్తిని స్తుతించారు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తానికి దేవుడు. ఆయన రోగాలను స్వస్థపరచడమే కాదండి, దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి శక్తి కూడా ప్రభువారికి ఉంది. దైవ సేవకులకు ఆ శక్తినిచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఇద్దరిద్దరిని పంపుచూ వాళ్లకు సర్వ రోగాల మీద అధికారం ఇచ్చాడు, సాతాను శక్తుల మీద అధికారం ఇచ్చాడు. అలాగే ఈ రోజుల్లో కూడా దైవ సేవకులు ప్రార్థన చేసి దేవుని శక్తి పొంది అనేకును స్వస్థపరుస్తున్నారు, సాతాను శక్తులను కూడా వెళ్ళగొడుతున్నారు. ఇది కేవలం ప్రార్థన శక్తి ద్వారా అది సాధ్యమవుతుంది. ఇంకొక సంఘటన మనం చూద్దాం. అది 18 సంవత్సరాల నుండి దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచడం. ఈ లూకా సువార్త 13వ అధ్యాయంలో మనకు ఈ సంఘటన కనిపిస్తుంది. 10 నుండి 17 వరకు. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 17 వరకు ఈ సంఘటన రాయబడి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీని చూశాడు. ఆమె దయ్యం పట్టినటువంటి స్త్రీ. అది కూడా మరి అనేక సంవత్సరాలు, అంటే 18 సంవత్సరాలు అంటే అది సామాన్య విషయం కాదండి. ఆ రోజు విశ్రాంతి దినం, ప్రభువారు బోధిస్తున్నారు. 11వ వచనంలో ఏముందంటే, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెను. నడుము వంగిపోయిందండి. మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో కొంతమంది నడుము పూర్తిగా వంగినటువంటి వారు. దానికి వారికి అనేకమైన కారణాలు ఉండొచ్చు, కానీ ఈ స్త్రీకి మాత్రం ఆ నడుము వంగిపోవడానికి ముఖ్యమైన కారణం సాతాను. అది పట్టి బంధిస్తుంది. 18 సంవత్సరాల నుండి ఆ దయ్యం ఆమెలో నివసిస్తుంది.
మరి వారి బంధువులు కూడా అనేక మందిని చూస్తుంటారు, కానీ ఎక్కడ కూడా స్వస్థత లభించలేదు. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ప్రభువారు ఆమె మీద కనికరం పడ్డాడు. ప్రభు ఆమెను చూసిన వెంటనే ఆమెలో ఉన్నటువంటి లోపం ఏమిటో అర్థమైంది. ఎంతో కనికరంతో, ఎంతో ప్రేమతో, ఎంతో దయతో ఆమెను పిలిచాడు. అమ్మా దగ్గరికి రా అని చెప్పంటే ఆమె వచ్చినప్పుడు ప్రభువారు ఆమెను స్వస్థపరిచారు. ఆ రోజు విశ్రాంతి దినం. ఇక సమాజ మందిరపు అధికారి అంటున్నాడు, అక్కడున్నటువంటి జనం మీద కోప్పడి, ఇది విశ్రాంతి దినం రోజు మీరు వచ్చి ఈ విధంగా చేస్తారా? మిగిలినటువంటి రోజుల్లో వచ్చి బాగు చేయించుకోండి అని చెప్పని అరుస్తున్నాడు. అప్పుడు ప్రభువు ఈ మాట అంటున్నాడండి, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. వేషధారణ వాళ్ళలో ఉంది. కేవలం రిచువల్స్కు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాటన్నిటికీ అతీతుడు. ఆయన విశ్రాంతి దినానికి కూడా అధిపతి. ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి, అంటే సాతాను కట్ల నుండి నేను వచ్చిన దానికోసం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పర్పసెస్ ఫర్ విచ్ ఐ కేమ్ ఇన్ టు ద వరల్డ్. ఈ లోకంలోకి నేను రావడానికి ఉన్నటువంటి కారణాలు ఇది ఒకటి. సాతాను నుండి ప్రజల్ని విడిపించటం, శాపం నుండి విడుదల కలిగించటం, పాపం నుండి విడుదల కలిగించటం, రక్షణ అనుగ్రహించటం. ఈ పని కోసం ప్రభువారు వచ్చారు, ఆ పని చేస్తున్నారు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఈ విశ్రాంతి దినాన్ని గురించి చాలా గొప్ప మాటలు చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడైతే ప్రభు వారు మాట్లాడారో వారన్న మాటలు గట వారు సిగ్గుపడ్డారట. అయితే సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించాను. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఈ ఘనకార్యాలను చూసి ప్రజలంతా కూడా సంతోషించారు. ఈ బాలుడి విషయంలో కూడా అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాలుడిని ముట్టి స్వస్థపరిచాడు. ఆ విధంగా స్వస్థపరిచిన తర్వాత మరి శిష్యులు అంటున్నారు ప్రభుతో, అయ్యా మేమెందుకు ఈ కార్యం చేయలేకపోయాం? అప్పుడు ప్రభు అంటున్నారు, మీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం. విశ్వాసం లేకపోవడం వలన మీరు ఈ కార్యం చేయలేకపోయారు. నేను ఎంతకాలం మీ దగ్గర ఉంటాను? కనుక అల్ప విశ్వాసులారా, అది మీ దగ్గర నుండి తీసివేసుకోండి. ఎప్పుడైతే మీరు ఆ విశ్వాసం నుండి విశ్వాసంలో శక్తి పొందుతారో అప్పుడు ఈ గొప్ప కార్యాలు చేస్తారని చెప్పని ప్రభు అంటున్నాడు. అయితే ఈ సాతాను క్రియల్ని, చీకటి శక్తుల్ని, అంధకార శక్తుల్ని, వాటన్నిటి నుండి మనం బయటపడాలని చెప్పంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉందండి. ఇక్కడ అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుండి చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను
మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు వారు కలుగుతున్నటువంటి సమస్య సాతాను శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, లోకనాథుల నుండి, లోకస్తుల నుండి, వాటన్నిటి నుండి మనల్ని కాపాడుకోవాలని చెప్పంటే సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. దేవుని బిడ్డలు సత్యాన్ని పలకాలి. అది ఒక దట్టిలాగా మనల్ని కాపాడుతుంది. నీతియను మైమరు తొడుక్కొనుడి. నీతిమంతులుగా ఉండాలి. ఈ లోకం వైపు పరిగెత్తకుండా నీతిపరులుగా ఉండాలని చెప్పి అంటున్నాడు. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. సిద్ధ మనసు, సిద్ధపాటు కలిగి మనమంతా కూడా ఉండాలని చెప్పని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీగాక విశ్వాసమను డాలు. ఇందాక శిష్యులు ఎందుకు ఆ బారుల్లో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారని చెప్పంటే వారిలో విశ్వాసం లేదు. ఈ విశ్వాసం అనేటువంటిది డాలు. ఈ డాలు పట్టుకుని మనం ఈ లోక సంబంధమైనటువంటి ఈ దురాత్మల్ని మనం ఎదుర్కోవచ్చు. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. మనకు శిరస్త్రాణం ఏమిటి అని చెప్పంటే రక్షణ. ఈ రక్షణ ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి తన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడి, తన పాపినని చెప్పని తెలుసుకుని పశ్చాత్తాపడి ప్రభువును వేడుకుని ఆ పాపాలు కడగబడినప్పుడు రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆ రక్షణ అనేటువంటిది కూడా మనం ధరించుకోవాలట. దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకునుడి. సాతాను కూడా దేవుని వాక్యంతో మనల్ని ఎదుర్కొంటాడు. యేసుక్రీస్తు ప్రభువారినే సాతాను వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు. అయితే దేవుని శోధించవద్దు అనేటువంటి వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు దాని నుండి బయటకు వచ్చాడు. మనం కూడా ఈ ఖడ్గాన్ని ధరించాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించినప్పుడు, మోకరించి ప్రార్థన చేసినప్పుడు వీటన్నిటి నుండి మనం విముక్తి పొందగలం. ఆత్మ వలన ప్రతి సమయమందునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి మెలకుగా ఉండాలట. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు మనం ఈ సాతాను శక్తుల నుండి విడుదల పొందినటువంటి వారుగా ఉంటాం. వాటిని ఎదిరించగలం. ఆ బాలుడిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచాడు. అతనిలో ఉన్నటువంటి ఆ దురాత్మను వెళ్ళగొట్టాడు. అదేవిధంగా సమాధుల్లో ఉండి కేకలు వేస్తూ గాయపరుచుకుంటూ భయంకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ వ్యక్తిని సంఖ్యలు వేసినప్పుడు కూడా తుత్తునీలుగా చేస్తూ ఒక ఉగ్రరూపంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు అతనిలో ఉన్నటువంటి ఆ దయ్యాలన్నింటినీ కూడా వెళ్ళగొట్టాడు. మరి 18 సంవత్సరాల నుండి దయ్యం చేత పీడింపబడినటువంటి ఆ స్త్రీని విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ప్రధాన శత్రువు సాతాను. ఆ శత్రువుని ఎదిరించాలి అని చెప్పానంటే
వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. ప్రార్థన శక్తి ద్వారా మాత్రమే, విశ్వాసం ద్వారా మాత్రమే మనం ఈ పని చేయగలం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దయచేసి తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, ఘనమైన మా ప్రభ, మా రక్షక, మీకు వందనాలు. నాయనా, మీరు ఈ లోకంలోకి వచ్చింది నా ప్రభ మా అందరికీ నాయన పాపం నుండి విడుదల కలిగించడానికి, సాతాను నుండి విడుదల కలిగించడానికి, శాపం నుండి విడుదల కలిగించడానికి, రక్షణ మాకు అనుగ్రహించడానికి మీరు ఈ లోకంలోకి వచ్చారు నాయన. ఇదిగో తండ్రి, ఆ బాలుడు నా తండ్రి తనకున్నటువంటి ఆ భయంకర స్థితిని నుండి బయటపడలేకపోయినప్పుడు, మీ శిష్యులు కూడా అది బాగు చేయలేనప్పుడు, అతని తండ్రి మీ సన్నిధానంలోకి వచ్చి మోకరించి బహు వినయంగా ప్రార్థన చేసినప్పుడు నాయన, అతని ప్రార్థన ఆలకించి ఆ బాలుని మీరు స్వస్థపరిచే నాయన మీకు వందనాలు. సమాధుల్లోనే నివాసముంటున్నటువంటి ఆ బిడ్డను కూడా, అతనిలో అనేకమైనటువంటి సేన అనేటువంటి దయ్యాలు ఉన్నప్పుడు వాటిని కూడా వెళ్ళగొట్టి అతను స్వస్థపరిచారు. 18 సంవత్సరాల నుండి ఈ దయ్యంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ నడుము వంగిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆమెను ప్రభ మీరు ముట్టి స్వస్థపరిచారయ్యా. ఈ లోకంలో ఉన్న మేము అనుక్షణం సాతాను చేత శోధించబడుతున్నాం, పీడించబడుతున్నాం. అయితే ప్రార్థన మోకరించి ప్రార్థన చేసినప్పుడు మేము వీటన్నిటి నుండి విడుదల పొందగలం. అట్టి కృప మీ బిడ్డలమైన మాకు అనుగ్రహించుమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను.